ఈరోజు కనుమలూరు కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గౌరవనీయులు కొనకల నారాయణరావు గారి ఆధ్వర్యంలో దండమూడి చౌదరి కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దాదాపు 150 కుట్టు మిషన్ని మహిళలకి ఈరోజు ఇక్కడ ఉచితంగా అందించడం జరిగింది. మనస్ఫూర్తిగా వారిని అభినందన తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఈరోజు కూడా ఈ 150 మిషన్లు ఇవ్వడం అనేది చాలా మనస్ఫూర్తిగా అభినందించేటటువంటి విషయం. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచక వల్ల అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ వాటిని అన్నిటి కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఉచిత ఇసుకని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్ననే ఏపీ శాండ్ మెకానిజంను కూడా స్టార్ట్ చేసుకుని పోర్టల్ స్టార్ట్ చేసుకుని ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకుని డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మరి ప్రస్తుతం మాన్సూన్ సీజన్ అవడం వల్ల, ఎందుకంటే వర్షాకాలంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా అక్టోబర్ 15 వరకు కేవలం స్టాక్ పాయింట్స్లో మాత్రమే తీసుకెళ్లాలని, అలాగే డీసిల్టింగ్ జరిగి ఉంటే ఆ డీసిల్టింగ్ చేసినటువంటి శాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ఉపయోగించుకునే విధంగా మరి ఇప్పుడు ఉన్నంత వరకు అందించడం జరుగుతుంది. దానివల్ల కొద్దిగా అక్కడక్కడ మరి దూర ప్రాంతాలు అవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతున్నాయి. మరి దాని మీద ఆల్రెడీ బోట్మెన్ సొసైటీస్కి ఇస్తా ఉన్నాం. రాబోయే కాలంలో అక్టోబర్ 15 నుంచి పూర్తిగా అన్ని రీచెస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అన్ని రీచెస్ని మనం ఓపెన్ చేస్తే పూర్తిగా అవైలబిలిటీ మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరైనా మరి ఆ రీచెస్ నుంచి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా సొంత అవసరాల కోసం వాళ్ళే మరి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు, వాళ్ళ సొంత ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి లోడ్ చేసుకుని తీసుకెళ్లేదాని కోసం కూడా కేవలం వాళ్ళు సేన్ రైజ్ కానీ అట్లాంటిది లోడింగ్ ఛార్జెస్ కట్టుకుని తీసుకెళ్లేదానికి మాత్రం పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్ కూడా ఇవాళ మేము జియో కూడా ఇవ్వబోతా ఉన్నాం. దాని ఆధారంగా సొంత పట్టా ల్యాండ్స్ ఉన్నటువంటి దాంట్లో కూడా ఇసుక తీసుకెళ్తే మరి ఖచ్చితంగా అతి తక్కువ ధరకే శాండ్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే దీని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. దానికోసమే ఇవాళ అర్నీస్లు దాన్ని సక్రమంగా పెడుతున్నాం. వాళ్ళు చేసినటువంటి అరాచకాల వల్లే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అనేక కేసులు మరి ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ వల్ల అనేక కేసులు పడటం వల్ల ఇవాళ అన్ని రీచ్లో ఒకే టైం మనం ఈ మాన్సూన్లో ఓపెన్ చేయలేకపోయాం. కాబట్టి అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నియోజకవర్గం ఉంది, ప్రతిరోజు ఏదో ఒక అభూత కల్పన మీడియాలో వచ్చేస్తుంది. ఆ వాస్తవం అందరూ తెలుసు. అట్లాంటి వాళ్ళు మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? చెయ్యాలి కదా. ఇది ప్రజాస్వామ్యం. అసలు చాలా మంది కోపం వస్తుంది. ఎందుకంటే కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? అట్లా కాదు మరి, ఏదో ఒకటి అవాస్తవాలు అట్లా ప్రజాస్వామ్యాన్ని